అణు యుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు ప్రధాని మోదీని ఆత్మరక్షణలో పడేశాయా? ఇంతకు అగ్రరాజ్యం అమెరికాను ఇప్పుడు మనం మిత్రదేశం అనుకోవాలా లేక శత్రుదేశంగా భావించాలా? భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీసే స్థాయిలో ఉన్న అమెరికా అధ్యక్షుడి ఏకపక్ష ప్రకటనల ఉద్దేశం ఏమిటి? ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి తన సత్తా చాటిన భారత్ దూకుడుపై ట్రంప్ నీళ్లెందుకు చల్లారు? పాకిస్తాన్కు గట్టి గుణపాఠం నేర్పాలని కోరుకున్న సగటు భారతీయుల స్పందన ఇప్పుడు ఎలా ఉంది? ట్రంప్ ప్రవచించినట్టు భారత్ పాక్ ప్రధానమంత్రులు కూర్చొని డిన్నర్ చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయా? 140 కోట్ల ప్రజలున్న భారత్ను కేవలం 35 కోట్ల జనాభా కలిగిన అమెరికా శాసించాలనుకోవడం ఏమిటి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎడాపెడా ప్రకటనలు చేస్తున్నా ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదు? మారిన అంతర్జాతీయ సమీకరణల్లో భారత్ తన విదేశాంగ విధానాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందా? ఆపరేషన్ సింధూర్కు అమెరికా బ్రేకులు వేసినందున రాజకీయంగా మోదీకి జరిగే నష్టం ఏమైనా ఉంటుందా? సుప్రీంకోర్టు రాష్ట్రపతి మధ్య చోటు చేసుకున్న అసాధారణ పరిణామం పర్యవసానాలు ఎలా ఉంటాయి? 2 అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థల మధ్య గంభీరమైన ఘర్షణ చోటు చేసుకోవడానికి కారణమేమిటి? కోర్టులు జోక్యం చేసుకోక తప్పని పరిస్థితులను కల్పిస్తున్న వ్యవస్థలను ప్రక్షాళన చేయవలసిన అవసరం లేదా? రాజ్యాంగం కల్పించిన అధికారాల పేరుతో గవర్నర్లు, స్పీకర్లు, చైర్మన్లు ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న మాట ఏమిటి? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 గంటలకు